అంతా అయిపోయిందని ఒక తల్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది. తన పిల్లలకు ఆహారం పెట్టలేక ఆమె దేవునికి చెప్పిన ఒక ప్రార్థన ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఒక తల్లి తన 2 పిల్లలతో జీవించేది. ఆమె భర్త కొంతకాల క్రితమే చనిపోయాడు. రోజు కూలి పని చేస్తేనే ఆ రోజు కుటుంబానికి భోజనం దొరికేది. ఒక రోజు వర్షం కారణంగా పనికి వెళ్ళకపోయింది. ఇంట్లో ఉన్న చివరి బియ్యముతో పిల్లలకు ఉదయము గంజి పెట్టింది. సాయంత్రానికి ఇంట్లో తినడానికి ఒక గింజ కూడా మిగలలేదు. అప్పుడు చిన్న కొడుకు అమాయకంగా అడిగాడు, అమ్మా, ఈ రోజు అన్నం ఎప్పుడు పెడతావు? ఆ మాట విన్న వెంటనే ఆమె గుండె పగిలిపోయింది. ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. పిల్లలకు కనిపించకుండా ఒక మూలకు వెళ్లి మోకాళ్ళపై కూర్చుండి కన్నీళ్లతో దేవునికి ఇలా ప్రార్థించింది, ప్రభువా, నా చేతుల్లో ఏమీ లేదు, కానీ నీ చేతుల్లో అసాధ్యం ఏది లేదు. నా పిల్లలు ఆకలితో పడుకోనివ్వకు. ప్రార్థన ముగిసిన 5 నిమిషాలు కూడా కాలేదు. టక్ టక్ అని తలుపు తట్టిన శబ్దం వినిపించింది. తలుపు తీసి చూస్తే చర్చిలో ఒక సహోదరుడు నిలబడి ఉన్నాడు. అతని చేతిలో బియ్యము, కూరగాయలు, పాలు, పిల్లలకు బిస్కెట్లు, ఇంకా ఒక చిన్న కవర్ కూడా ఉంది. ఆమె ఆశ్చర్యంగా చూసింది. అప్పుడు అతను చిరునవ్వుతో అన్నాడు, ఈ ఉదయం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మీ ఇంటికి వెళ్ళమని నా హృదయంలో బలంగా చెప్పాడు. ఆలస్యం చేయకుండా వచ్చాను. ఆ మాట విన్న వెంటనే ఆ తల్లి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుని గుర్తించుకున్నది. మనకు దేవుడు ఆలస్యం చేస్తున్నట్టుగా అనిపించవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు ఆలస్యం చేయడు. సరియైన సమయంలో సరియైన వ్యక్తిని సరియైన ఆశీర్వాదంతో పంపిస్తాడు. దేవుడు మనకు ఆశ్రయము, దుర్గమై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయం 1వ వాక్యం. నువ్వు కూడా అనేక విషయాల గురించి ప్రార్థిస్తూ ఎదురు చూస్తున్నావేమో, కానీ విశ్వాసం కలిగి ఉండు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఈ వీడియో మీ హృదయానికి తాకితే, దేవుడు మీతో ఉన్నాడని నమ్మితే ఆమేన్ అని కమెంట్లో రాయండి. అలాగే మా ఛానల్ని తప్పగా సబ్స్క్రైబ్ చేయండి.